హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 22వ తారీఖున మనకి జేఈఈ CBT2 ఎగ్జామ్ అనేది జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్లో మనకి చిన్న పొరపాటు అనేది జరిగింది. మనకి షిఫ్ట్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్, షిఫ్ట్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి రెండు క్వశ్చన్లు కూడా సేమ్ అయినాయి. అంటే షిఫ్ట్ 1లో ఉన్నటువంటి నాన్ టెక్నికల్ 50 క్వశ్చన్స్, అదేవిధంగా షిఫ్ట్ 2లో వచ్చినటువంటి నాన్ టెక్నికల్ 50 క్వశ్చన్స్ రెండు కూడా సేమ్గా రావడం జరిగింది. ఇది ఒక పొరపాటు అనేది జరగడం జరిగింది మనకి జేఈఈ యొక్క CBT2 ఎగ్జామ్లో. ఈ యొక్క మిస్టేక్ని రైల్వే బోర్డు అనేది ఎలా క్లియర్ చేస్తుందో మనం చూడాలా. మ్యాక్సిమం అయితే మరి క్లియర్ చేయడానికంటే రెండు షిఫ్టుల్లో 50 క్వశ్చన్స్ అంటే మరి మామూలు విషయం కాదు. రెండు కూడా నాన్ టెక్నికల్ రెండు పేపర్లో, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో రెండు పేపర్లో సేమ్ రావడం వల్ల మరి ఇది అభ్యర్థులకి మరి లాసే కాబట్టి మరి రైల్వే బోర్డు అనేది ఎలా స్పందిస్తుందో చూడాలా. మ్యాక్సిమం అయితే మరి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయొచ్చా, లేదా ఇదే ఎగ్జామ్ని కంటిన్యూ చేసి మరి అందరికీ ఒకే విధంగా మార్క్స్ అనేవి నార్మలైజేషన్ చేయొచ్చా, మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఎవరు కూడా కంగారు పడొద్దు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనకి మ్యాక్సిమం అనేది మనకి ఈవినింగ్ లేదా రేపు లోపు మనకి ఏదో ఒకట రైల్వే బోర్డు నుండి కంపల్సరీగా మనకు నోటీస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారు కంగారు పడకండి. మన ఛానల్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా జేఈఈ యొక్క CBT2 గురించి మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా ఉంటే కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మరి రైల్వే బోర్డు అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.